ప్రజావాణిలో భాగంగా ఇక్కడికి హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చి దేని గురించి వచ్చినారు, వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణాలు అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, మీరు రావడానికి గల కారణం. మాకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అండి. అంటే మాకు చేతులు తప్పితే కాళ్ళు ఏమీ పనిచేయవు. ఇక్కడ నుంచి స్పర్శ అనేది ఉండదు, ఏం జరిగినా ఏం తెలియదు. మాకు పెన్షన్ ఇంతకుముందు అలర్ట్ చేసింది గవర్నమెంట్ 4016 ఇస్తున్నారు. అందులో కూడా సగం మందికి వస్తుంది, సగం మందికి రావట్లేదు. అది కాకుండా అసలుకి ఈ 4016 అనేది ఏటికి సరిపట్లేదు. ఒక ఫ్యామిలీలో కుటుంబం ఉంటే, నలుగురు ఉంటే, ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఏం చేయరు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంటికి దిక్కు మగ అబ్బాయి. ఆ అబ్బాయికి 4016 ఇస్తే ఆ అబ్బాయికే సరిపోవట్లేదు, ఆ కుటుంబం వచ్చినట్టు వాళ్ళు కావట్లేదు. ఇప్పుడు పక్కన రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ 15 జీవో పాస్ చేశారు, 15,000 ఇస్తున్నారు. మాకు కూడా వికలాంగులకు మొత్తం 90%, 70%, 80% వాళ్ళకు ఈ చేతులు తప్పితే ఏం పనిచేయవు కింద, వాళ్ళకు కూడా 15,000 ఇవ్వాలి అనేసి మేము దాని గురించి వచ్చాము. కలెక్టర్ సార్కి ఇచ్చాము ఫాము. మాకు దాని గురించి సార్ చెప్తున్నారు. దాని గురించి మెయిన్ పెన్షన్ కొంతమందికి అలర్ట్ కాలేదు, కొంతమందికి ఈ జీవో పాస్ అయిన చేయడానికి మాకు 15,000 రిలీజ్ చేస్తే మా కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మాకు కూడా బతకడానికి కొద్దిగా ఆధారం చూపించిన వాళ్ళు అవుతారు. సార్ ఇంతకుముందుకు 4,000 పెన్షన్ ఇస్తున్నప్పుడు కూడా 6,000 చేసామని అన్నది ప్రభుత్వం, అదొకసారి మరి ఇంప్లిమెంట్ అయింది? లేదండి, ఇంప్రూవ్మెంట్ కాలేదు. అదే 4,016 ఇస్తున్నది. కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు, ఆ కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఆ 4,016 కూడా అదే ఉంది కానీ పెరగలేదు. ఇప్పటి వరకు 6,016 ఇస్తామని చెప్పారు హామీలో. అది గెలిచిన నెక్స్ట్ డేనే ఇస్తున్నారు. ఇప్పటికి 2.5 years అయింది, ఇంతవరకు దాని గురించి చర్చించట్లేదు. ఎక్కడ మీటింగ్ పోయినా కూడా కొత్త పెన్షన్ 6,016 గురించి అనేది అసలు చర్చ అనేది రావట్లేదు. దాని గురించి మెయిన్ అది రావట్లేదు. 6,016 ఇచ్చినా కూడా మాకు ఏమిటి సరిపోండి. మాకు హాస్పిటల్కి వెళ్తే ఒకసారి 10,000, 15,000 అవుతాయి. మాకు జనరల్ రోజు వాడుకునే యూరిన్ పైపులు, బ్యాగులు, మాకు వాడే డైపర్లు, బ్యాగులు కానీ మనిషి పక్క నుండి చూసుకోవాలంటేనే చాలా అవుతుంది. అంతా ఇవ్వకుండా మాకు ఎంతో కొంత కొద్ది సాయం లెక్క ఆ 15,000 పక్కన గవర్నమెంట్ ఇస్తుంది కదా, అలా మాకు 15,000 ఇచ్చినా కూడా మేము దాంతో కొద్దిగా కుటుంబం గడిపిస్తాము. మాతో ఉన్న కుటుంబాలు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారని మా అభిప్రాయం. ఇప్పుడు కలెక్టర్ గారు మాకు కూడా కేర్ టేకర్ అవసరం అండి. మాకు ఒక 2 సభ్యులు ఉండి మాకు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ వెహికల్లో తీసుకురావాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది, ఖర్చు. ప్రభుత్వం కూడా ఆలోచించి మా సమస్యల పైన కొంచెం దృష్టి పెట్టి మమ్మల్ని, మేము అందరి వికలాంగులు లెక్క కాదు కాబట్టి మాకు మోషన్స్ కానీ, యూరిన్ కానీ, రాడిష్ అంటే రాజపుల్లో అవుతూ ఉంటాయి. అది చాలా ఇబ్బంది ఉంటాయి. ఖచ్చితంగా కొంచెం ప్రభుత్వం ఆలోచించి సానుకూల దృక్పథం సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాది 2016 నుంచి మేము ఐ సపోర్ట్ కోసం 15,000 నుంచి అడుగుతా కొద్దీ వాళ్ళు ఏమో అస్సలు పట్టించుకోకుండా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి మేము అసెంబ్లీ నుంచి వాయిస్ కూడా వినిపించినాం. ఆ వాయిస్ వినిపించిన కూడా బీఆర్ఎస్ అప్పుడు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత మేము జోడో యాత్ర మన రాహుల్ గాంధీ పోయేటప్పుడు సంగారెడ్డిలో ఆయన దారికి అడ్డు కాసి మరి మేము మా వినతి పత్రిక ఇచ్చినాము. ఆయన అన్నాడు మేము గెలిచినాక మీకు కంపల్సరీ న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు లేలే అంటే ఇప్పుడు 3 సంవత్సరాలకు వస్తుంది. 3 సంవత్సరాలు అయినా కూడా మాకు ఫైనాన్స్ కార్డు ఐ సపోర్ట్ గురించి అసలు సపోర్ట్ చేయట్లేదు. అసలు మాకు పెన్షన్ ఇంకా 2,000, 6,000 అవి కూడా సపోర్ట్ చేయట్లేదు. అసలు ఎందుకు మా మీద ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూస్తుంది? ఒక్కసారి మమ్మల్ని గుర్తించమని చెప్తున్నాము. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మేము భారం అయిపోయినాము. తల్లిదండ్రులకు ఏమో కొడుకు భారం అయిపోయిండు, భార్య పిల్లలకు భర్త భారం అయిపోయిండు, అన్నదమ్ములకు కూడా మేము భారం అయిపోయినాము. వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇంత విషం తాగి చచ్చిపోరా అని చెప్తారు వాళ్ళు. మాకు ఆ స్థితి ఉంది. కనీసం ప్రభుత్వం మనం గుర్తించి ఐసపోట 15,000 ఇస్తే మాకంటే ఒక గుర్తింపు ఉండి మేము సమాజంలో మేము బతకగలుగుతాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వము కొంచెం మనం గుర్తించాలని చేతులొచ్చి మరి మొక్కుతూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న మీ పరిపాలన బాగుంది కాబట్టి మా దృష్టిని నీ దగ్గర దాకా రాకపోవచ్చు, కనీసం ఈ వీడియో ద్వారా మీ దగ్గరకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసి వెంటనే మీరు స్పందించి మాకు 15,000 ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మాది స్పైనల్ కార్డ్ ఇంజురీ అండి. మాది బాడీ సర్వైకల్ లెవెల్ ఇంజురీ. మా బాడీలో పార్ట్స్ పనిచేయవు. మాది చేతులు కూడా 50% పనిచేస్తాయి. మాకు ఏ పని రాదు, చేయడానికి కూడా రాదు. మాకు ఎవరన్నా పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఒకరు సహాయం కంపల్సరీ ఉండాలి. మాకు ఒకరు నీడ్ కంపల్సరీ ఉండాలి. దాని గురించి అని మేము పక్క రాష్ట్రం వాళ్ళు 15,000 పెన్షన్ ఇస్తున్నారు మాలాంటి వారికి, 90% డిజబిలిటీ వాళ్ళు. అయితే ఇక్కడ మనకి జీవో పాస్ అయింది కానీ మెడికల్ క్యాంపులు పెట్టడానికని మేము అప్లికేషన్లు ఇచ్చాము. డిఎంఓ వారిని సంప్రదించి ఇప్పుడు పెడతామంటున్నారు. ఇది 4th టైం రావడం. మేము ఇంకా మాకు ప్రతిసారి ఇలా వచ్చి పోయడానికి మాకు దారి ఖర్చులని 2,000, 3,000 అలా ఖర్చు అవుతున్నది. మాకు ఇళ్ళకు ఇప్పటివరకు పెన్షన్ కూడా రావట్లేదు. మీరు ఎలాగైనా కలెక్టర్ గారు మమ్మల్ని చూసి దయచేసి ఎట్లాగైనా మా డిమాండ్స్ అన్ని చూసి ఎట్లాగైనా మాకు మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం.